హలో అండి. వెల్కమ్ టు అన్నపూర్ణ అకాడమీ. నా పేరు భాగ్యరాజు. సో, ఈరోజు వీడియో ఏంటంటే రుక్మాపూర్ సైనిక్ స్కూల్‌కి సంబంధించిన నోటిఫికేషన్ అట్ ద సేమ్ టైమ్ రుక్మాపూర్ సైనిక్ స్కూల్‌కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో మీకు చెప్పడం అయితే జరుగుతుంది. గత కొద్ది రోజులుగా చాలామంది పేరెంట్స్ అట్ ద సేమ్ టైమ్ స్టూడెంట్స్ కూడా మెసేజ్ చేయడం జరుగుతుంది. రుక్మాపూర్ సైనిక్ స్కూల్‌కి సంబంధించిన నోటిఫికేషన్ ఎప్పుడొస్తుంది? దానికి సంబంధించిన డీటెయిల్స్ చెప్పండి అని చెప్పి. నోటిఫికేషన్ మనకు ఆల్రెడీ రావడం జరిగింది. ఈ విషయం చాలా మందికి తెలియదనమాట. తెలంగాణలో ఉన్న విద్యార్థులందరికీ కూడా ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుంది. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ మెంబర్స్‌లో ఎవరున్నా సరే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. వాళ్ళు కూడా అప్లై చేసుకుంటారు. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణలో ఉన్న పేరెంట్స్ అట్ దట్ సేమ్ టైమ్ ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే తెలంగాణకి ప్రత్యేకించి సైనిక్ స్కూల్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవ్డ్ సైనిక్ స్కూల్స్ అనేవి లేవు. ఓకేనా? తెలంగాణలో ఉన్న ఇప్పుడు సైనిక్ స్కూల్స్ 2 సైనిక్ స్కూల్స్ ఏమిటంటే స్టేట్ గవర్నమెంట్ అండర్‌లో వర్క్ చేస్తుంటాయి. అండ్ ఏవైతే మనకి తెలంగాణలో సుమారుగా 620 ప్లస్ మనకి సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ అయితే ఉన్నాయన్నమాట. అందులో ఒక 3 స్కూల్స్ అనేవి పక్కన పెట్టి ఒక స్కూల్ రుక్మాపూర్ సైనిక్ స్కూల్ బాయ్స్ కోసం, అట్ ద సేమ్ టైమ్ మల్కాజ్గిరిలో ఉన్న ఒక స్కూల్ జగద్గిరి గుట్ట దగ్గర ఉన్న ఒక స్కూల్ ఏదైతే ఉందో అది గర్ల్స్ కోసం సైనిక్ స్కూల్‌గా పెట్టడం అయితే జరిగింది. అండ్ అదే మల్కాజ్గిరిలో ఫైన్ ఆర్ట్స్ కోసం ఇంకొక స్కూల్ అనేది పెట్టడం అయితే జరిగిందనమాట. ఈ 3 స్కూల్స్ అనేవి ప్రత్యేకం అనమాట. ఏవైతే 620 స్కూల్స్ ఉన్నాయో వాటితో పోల్చుకున్నట్లయితే ఇవి చాలా బాగుంటాయి, భిన్నంగా ఉంటాయి. ఓకేనా? ఈ వీడియోలో మీకు కంప్లీట్‌గా ఈ డీటెయిల్స్ అనేవి మీకు చెప్పడం అయితే జరుగుతుంది. నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఎవరైతే అప్లై చేసుకోలేదో ఈ వీడియో కంప్లీట్‌గా చూసినట్లయితే మీకు ఒక ఇన్ఫర్మేషన్ రావడం జరుగుతుంది. మీరు అప్లై చేసుకోండి. ఓకేనా? వీడియోలోకి వెళ్ళే ముందు మీకు అందరికీ కూడా చిన్న ఇన్ఫర్మేషన్ అండి. మన అన్నపూర్ణ అకాడమీ యాప్‌లోని ఎవరైతే సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారో పిల్లలు అట్ దట్ సేమ్ టైమ్ ఈ సైనిక్ స్కూల్ కోసం ఎగ్జామినేషన్ రాద్దాం అనుకుంటే అందరికీ ఒకటే ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. దీనికి సంబంధించి కంప్లీట్ కోర్స్ అనేది సిలబస్ మన అన్నపూర్ణ అకాడమీ యాప్‌లో ఉంటుంది. డిస్క్రిప్షన్‌లో లింక్ అనేది వస్తుందన్నమాట. అక్కడ నుంచి మీరు చూడొచ్చు. అలాగే మనకి సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన ఏదైతే సైనిక్ స్కూల్స్ ఉంటాయో వాటికి సంబంధించి కూడా మనం ఒక కోర్స్ అనేది ఉంది. అట్ ద సేమ్ టైమ్ గ్రాండ్ టెస్ట్‌లు కూడా దానికోసం మనం లాంచ్ చేయడం అయితే జరిగింది. వాటికి సంబంధించిన కోర్స్ ఇక్కడ కనిపిస్తుంది. జాగ్రత్తగా చూడండి. కోర్సెస్ అన్నీ కూడా మన యాప్‌లోని అలాగే వెబ్‌సైట్‌లోని ఉంటాయి. అక్కడ నుంచి మీరేంటంటే పర్చేస్ చేసుకొని వాటికి అటెండ్ అవ్వచ్చు. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు భాగ్యరాజు. గత 11 ఇయర్స్‌గా నేను నవోదయ సైనిక్ స్కూల్ ఆర్ఎంఎస్‌కి సంబంధించి ట్రైనర్‌గా వర్క్ చేయడం అయితే జరుగుతుందండి. ఓకే. కమింగ్ టు ఇప్పుడు మనం ఏదైతే ఉందో నోటిఫికేషన్‌లోకి మనం వచ్చినట్లయితే ఫస్ట్ మీరు జాగ్రత్తగా తెలుసుకోవాల్సింది ఆల్రెడీ మీకు చెప్పాను. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను. తెలంగాణలో ప్రత్యేకించి సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవ్డ్ సైనిక్ స్కూల్స్ అయితే మనకి లేవు. ఇప్పుడున్న ఏవైతే 2 స్కూల్స్ ఉన్నాయో ఒక స్కూల్ మల్కాజ్గిరిలో ఉన్న స్కూల్ అనేది గర్ల్స్ కోసం అనమాట. అలాగే మనం చూసుకున్నట్లయితే రుక్మాపూర్‌లో ఉన్న సైనిక్ స్కూల్ అనేది బాయ్స్ కోసం. అదే మల్కాజ్గిరిలో మనం చూసుకున్నట్లయితే ఇంకొక ఫైన్ ఆర్ట్స్ స్కూల్ అనేది ఉంది. అది మనకి ఏంటంటే ఎవరైనా సరే కళలు ఏవైతే ఉన్నాయో లలిత కళలు, ఫైన్ ఆర్ట్స్ అంటే లలిత కళలు అనమాట. అంటే మనం సింగింగ్ గాని లేదా అంటే వోకల్ అంటే పాటలు పాడడం గాని, లేదా వైలిన్ గాని, లేకపోతే తబలా గాని, ఫ్లూట్ కానీ ఇలాంటివి ఏవైనా మీరు నేర్చుకోవాలి అనుకున్నట్లయితే అటువంటి పిల్లలు ఎవరైనా ఉన్నట్లయితే డాన్స్ ఏవైనా భరతనాట్యం, కూచిపూడి ఇలాంటివి డాన్సెస్ ఏవైనా నేర్చుకోవాలనుకున్నా సరే స్కూల్ బాగుంటుందన్నమాట. ఓకేనా? నోటిఫికేషన్‌లోకి మనకు వద్దాం. ఈ అన్ని స్కూల్స్‌కి కూడా ఇప్పుడు ఏవైతే మనకున్నాయో సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో జ్యోతి బాపులే స్కూల్స్ గానీ, సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ గానీ, ఏదైతే రుక్మాపూర్ సైనిక్ స్కూల్ అలాగే మనం చూసుకున్నట్లయితే జగద్గిరిగుట్ట ఫైన్ ఆర్ట్స్ వీటన్నిటికి కూడా ఒకటే నోటిఫికేషన్. ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఈ 4 సొసైటీకి సంబంధించిన నోటిఫికేషన్ ఇదే. దీనికి సంబంధించిన ఎగ్జామినేషన్ డేట్ ఇక్కడ చూడండి 22/2/2026న మనకి ఏంటంటే ఆదివారం రోజు ఎగ్జామినేషన్ అయితే జరుగుతుంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎగ్జామినేషన్ అనేది ఉంది. ఇప్పుడు మనం జాగ్రత్తగా చూసుకున్నట్లయితే సోషల్ వెల్ఫేర్ స్కూల్స్‌లో మనం చూసుకున్నట్లయితే 5th క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు అడ్మిషన్స్ తీసుకోవాల్సి అయితే ఉంటుంది. 5th క్లాస్‌లో మీరు జాయిన్ అవ్వాలంటే ఖచ్చితంగా 4th క్లాస్. అలాగే మనం 6th క్లాస్ అయితే 5th క్లాస్ ఈ ఇయర్ మనం ప్రస్తుతానికి చదువుతుండాలి. అయితే మనం ఏ అడ్మిషన్ గురించి అప్లై చేసుకుంటున్నామో దాని ముందు క్లాస్ అనేది మనం ఖచ్చితంగా చదువుతూ ఉండాలన్నమాట. క్లియర్‌గా మీకు అర్థమైంది కదా? 5వ తరగతికి అక్కడ జాయిన్ అవ్వాలనుకుంటే 4వ తరగతి ఇక్కడ చదవాలి. 6వ తరగతి అక్కడ జాయిన్ అవ్వాలనుకుంటే 5వ తరగతి చదవాలి. ఇలా మనకి క్లాసెస్ అనేవి ఉంటాయి. క్లియర్‌గా ఉంది కదా మీకు? నెక్స్ట్ దీనికి సంబంధించి ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవడానికి ప్రస్తుతానికి మనకి వెబ్‌సైట్స్ అనేవి ఉన్నాయి. మీకు ఆ వెబ్‌సైట్స్ కూడా చెప్తాను. ఆన్‌లైన్ దరఖాస్తు మనం చూసుకున్నట్లయితే చివరి తేదీ 21 జనవరి 2026 అంటే మనకి నెక్స్ట్ మంత్ 21 వరకు కూడా మనకి టైం అయితే ఉంది. అప్పటి వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. ఎవరికైనా తెలియకపోయినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ మెంబర్స్‌కి ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి. వాళ్ళకి చాలా హెల్ప్ అనేది అవుతుందన్నమాట.
సో ఈ సొసైటీ 4 సొసైటీలో మనం చూసుకున్నట్లయితే సో 5వ తరగతి ప్రవేశంకి ఉంటుంది. సో 6th క్లాస్‌కి సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూసుకున్నట్లయితే రుక్మాపూర్ సైనిక్ స్కూల్, జగద్గిరిగుట్ట ఏదైతే సైనిక్ స్కూల్ అమ్మాయిల కోసం అది. అలాగే మల్కాజ్గిరిలో ఉన్న స్కూల్ ఇక్కడ మా బ్రదర్ కూడా వర్క్ చేస్తున్నారనమాట యాజ్ ఎ టీచర్‌గా. సో ఈ స్కూల్‌లో కూడా మనకి ఏంటంటే సో 6th క్లాస్ అడ్మిషన్స్ అనేవి తీసుకోవడం అయితే జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఈ అడ్మిషన్స్ అనేవి మనం చూసుకున్నట్లయితే పాత జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని తీసుకోవడం అయితే జరుగుతుందన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ 3 స్పెషల్ స్కూల్స్‌తో పాటు ఇంకొక 2 స్కూల్స్ ఉన్నాయి చూడండి. మత్స్యకారు పిల్లలు ఓకేనా? చేపలు పట్టే వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఉంటారు. ఆ పిల్లలకు సంబంధించి కవడి పిల్లలో ఒక స్కూల్ ఉందండి. బావుంటుంది స్కూల్. ఆ స్కూల్‌లో ప్రత్యేకంగా వీళ్ళకి సంబంధించి అడ్మిషన్స్ తీసుకోవచ్చు. వీళ్ళు ఎవరైనా సో ఫిషరీస్‌కి సంబంధించిన వాళ్ళు ఉన్నట్లయితే వాటికి ప్రత్యేకించి అప్లై చేసుకోండి. అండ్ తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాల వాళ్ళు కూడా మనం చూసుకున్నట్లయితే సో ఇక్కడ చూడండి TREIs ఓకేనా? సో ఇది చూసుకున్నట్లయితే ప్రాంతీయ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్. ఇది కూడా చాలా మంచి స్కూల్. దీనికి కూడా మీరు ప్రత్యేకించి అప్లై చేసుకోండి. ఆప్షన్స్‌లో పెట్టుకోండి. ఓకేనా? సార్ ఎలా అనేసి అనుకున్నట్లయితే సో ఏదైతే ఈ స్కూల్స్ ఉన్నాయో వెబ్‌సైట్‌లోకి మనం వెళ్ళినట్లయితే రుక్మాపూర్ సైనిక్ స్కూల్‌కైతే మనకి ఆర్ యూ విల్లింగ్ ఫర్ రుక్మాపూర్ సైనిక్ స్కూల్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. దాన్ని టిక్ చేసుకోవాలి. జగద్గిరిగుట్టకు సంబంధించిన సైనిక్ స్కూల్ ఒకవేళ మీరు అమ్మాయి ఉండి అప్లై చేసుకున్నట్లయితే ఆర్ యూ విల్లింగ్ ఫర్ జగద్గిరిగుట్ట మల్కాజ్గిరి సైనిక్ స్కూల్ అని చెప్పేసి వస్తుందన్నమాట. అది మీరు టిక్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మీరు ఫైన్ ఆర్ట్స్‌కి సంబంధించి సో అప్లై చేసుకోవాలనుకుంటే ఆర్ యూ విల్లింగ్ ఫర్ ఫైన్ ఆర్ట్స్ స్కూల్ మల్కాజ్గిరి అని చెప్పేసి వస్తుంది. దాన్ని మీరు టిక్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అలా టిక్ చేసుకుంటేనే ఆ స్కూల్‌కి మీరు ఎలిజిబుల్ అవుతారు. ఎగ్జామినేషన్ అనేది అందరికీ ఈ 625 స్కూల్స్‌కి సంబంధించి అందరికీ కూడా సేమ్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. ఇది ఎవరైతే స్పెషల్‌గా టిక్ చేసుకుంటారో వాళ్ళు ఆ కాంపిటీషన్‌లో ఉంటారనమాట. అండ్ ఇవైతే ఈ 2 స్కూల్స్ ఉన్నాయి. ఇవి మీరు ప్రత్యేకించి సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇది ఓకేనా? ఇప్పుడు స్కూల్స్ గురించి మనం చూసుకున్నట్లయితే అసలు స్కూల్స్ ఏముంటాయి? మీకు ఆల్రెడీ చెప్పాను తెలంగాణలో మనకి సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ సుమారుగా 620 పైన స్కూల్స్ ఉన్నాయని చెప్పడం అయితే జరిగింది. చాలా ఎక్కువ స్కూల్స్ అయితే ఉన్నాయి. సో రాసిన ప్రతి ఒక్క విద్యార్థి కూడా మంచిగా ఎగ్జామినేషన్ రాస్తే మీకు సీట్ అనేది వస్తది. సో అందుకోసం చెప్తున్నాను మీకు ప్రత్యేకించి కోర్స్ అనేది ఉంది. కోర్స్‌లో జాయిన్ అవ్వాలనుకుంటే జస్ట్ రూ. 2,500 ఫీజు ఉంటది. జాయిన్ అవ్వండి. ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా సీట్ అనేది వచ్చేస్తది. ఓకేనా? సో ఇప్పుడు మనం జాగ్రత్తగా చూసుకున్నట్లయితే ఇంతకు ముందు చెప్పాను సైనిక్ స్కూల్సే కానీ ఇవి సోషల్ వెల్ఫేర్ స్కూల్స్. ఓకేనా? ఈ సోషల్ వెల్ఫేర్ స్కూల్స్‌లో మనం చూసుకున్నట్లయితే ఈ 3 స్కూల్స్ కూడా మనకు ఉంటాయి. ఒకటి రుక్మాపూర్ సైనిక్ స్కూల్, జగద్గిరిగుట్ట, మల్కాజ్గిరి. 3 స్కూల్స్ అనేవి ఉన్నాయి. సో నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మల్కాజ్గిరి సో ఫైన్ ఆర్ట్స్‌లో మనకి 11 ట్రేడ్‌లు అనేసి ఉన్నాయి. అంటే ఏంటి మళ్ళీ అడుగుతారు. 11 ట్రేడ్స్ అంటే 11 టైప్స్ ఆఫ్ మనకి అక్కడ నేర్పించడం అయితే జరుగుతుందన్నమాట. ఓకేనా? మనం ఎందులో ఇంట్రెస్టెడ్‌గా ఉన్నట్లయితే అందులో మనం జాయిన్ అవ్వచ్చు. ఓకే. నెక్స్ట్ మళ్ళీ మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో సంక్షేమ గురుకుల విద్యాలయాలు ఓకేనా? సో ఇవి మనకి 222 ఉన్నాయి. ఇవి కూడా మనం అన్ని అప్లై చేసుకోవచ్చు. మహాత్మా జ్యోతి బాపులే వెనుకబడి తరగతుల గురుకుల పాఠశాలలు ఉన్నాయి. సో వాటిని కూడా మీరు సో అప్లై చేసుకోవడానికి ఉంటుంది. ప్రతి యూనిట్ కూడా జిల్లాలకు సంబంధించి చాలా స్కూల్స్ అనేవి ఉంటాయి. ప్రతి మండలంలో కూడా ఉంటాయన్నమాట. నెక్స్ట్ మనకి గిరిజనులకు సంబంధించి ఓకేనా? సో మనం చూసుకున్నట్లయితే ట్రైబల్ ఏరియాలో ఉండే పిల్లలకు కూడా సుమారుగా 91 స్కూల్స్ అనేవి ఉన్నాయి. ఇందులో కేవలం 6-9 నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే జ్యోతి బాపులే కూడా 6-9 అలా ఇక్కడ కూడా 6-9 అండ్ ఇక్కడ కూడా 6-9 అనేసి ఇవ్వడం జరిగింది. సో 5th క్లాస్ చదువుతున్న పిల్లలు మీరు ఎగ్జామినేషన్ రాసుకొని 6th క్లాస్ ఎంట్రన్స్ కోసం ఈ స్కూల్స్‌లో మీరు జాయిన్ అవ్వడానికి నోటిఫికేషన్ అయితే ఉంటుంది. ఓకేనా? సో ఇవి మనకి స్కూల్స్ అన్నమాట. ఇంతకు ముందే మీకు చాలా క్లియర్‌గా చెప్పాను. సో రుక్మాపూర్ సైనిక్ స్కూల్‌కి సంబంధించి, జగద్గిరిగుట్టకు సంబంధించి, మల్కాజ్గిరి ఫైన్ ఆర్ట్స్‌కి సంబంధించి ఏం చేయాలంటే దానికి ప్రత్యేకించి నోటిఫికేషన్ ఉండేటప్పుడే మీరు టిక్ చేసుకోవాలి. అప్పుడే వాటికి సంబంధించి మీరు కాంపిటీషన్‌లో ఉంటారు. ఓకే. సో నెక్స్ట్ మళ్ళీ చాలా మంది అడుగుతారు సార్ మేము ఈ పిల్లలు ఉన్నారు కాకపోతే ఏంటంటే సో ఏజ్ క్రైటీరియాకి సంబంధించి చెప్పండి అని చెప్పి. సో 5th క్లాస్ నుంచి అట్ ద సేమ్ టైం 9th క్లాస్ వరకు సో ప్రతి పిల్లలకి సంబంధించి ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళకి సో ఏజ్ క్రైటీరియా ఒకలా ఉంటుంది. అండ్ మనం చూసుకున్నట్లయితే బీసీ అండ్ మైనారిటీకి సంబంధించి క్యాస్ట్ పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏజ్ క్రైటీరియా ఎక్కువ ఉంటుంది. అంటే సో తక్కువ ఉంటుంది. 2 ఇయర్స్ అనేది అప్రాక్సిమేట్లీ మనకి గ్యాప్ అనేది ఉండటం అయితే జరుగుతుంది వాళ్ళకి వీళ్ళకి. సో ఒకసారి జాగ్రత్తగా మనం చూసుకున్నట్లయితే చూడండి ఇక్కడ 2013 నుంచి 2017 మధ్యలో ఎస్సీ ఎస్టీ పిల్లలు పుట్టుండాలి.
అదే మనకి బీసీకి సంబంధించి 5th క్లాస్కి సంబంధించి ఎవరైతే ఉన్నారో 2015 నుంచి 2017 మధ్యలో పుట్టుండాలన్నమాట. అంటే ప్రతి ఒక్క క్లాస్కి సంబంధించి కూడా వాటి డేట్స్ అనేవి ఇవ్వటం జరిగింది. ఈ డేట్స్‌లో మీరేంటంటే ఖచ్చితంగా పుట్టి ఉండాలి. లేకపోయినట్లయితే మీరు అప్లై చేసుకోవడానికి అవ్వదు. ఒకవేళ మీరు ఏదో ఒకటి చేసి అప్లై చేసినా సరే, తర్వాత అడ్మిషన్ టైమ్‌లో ఏంటంటే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేవి ఇవ్వాలి. సో, బర్త్ సర్టిఫికేట్ ఖచ్చితంగా అడుగుతారు. లేకపోయినట్లయితే మిమ్మల్ని రిజెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో, డేట్స్ ఒకసారి జాగ్రత్తగా పాజ్ చేసుకొని చూసుకోండి. మీరు ఏ క్లాస్‌కి సంబంధించి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాటికి సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్స్ ఈ మధ్యలో పుట్టిన పిల్లలకి మాత్రం మనకు ఉంటుందన్నమాట. సో, క్లియర్‌గా మీకు అర్థమైంది కదా! ఎస్సీ, ఎస్టీ పిల్లలకి అడిషనల్‌గా 2 సంవత్సరాలు అడిషనల్‌గా వాళ్ళకైతే ఉంటుంది. సో, మీరు హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇందులో కండిషన్ కూడా మీకు ఇంతకు ముందు చెప్పడం అయితే జరిగింది. సో, ఒకసారి చూడండి 5th క్లాస్‌లో జాయిన్ అవ్వాలి అంటే పిల్లలు ఎక్కడ పుట్టుండాలి? పుట్టడం కదా ఏం చదువుతుండాలి? 4th క్లాస్ చదువుతూ ఉండాలన్నమాట. అదే 6th క్లాస్‌లో జాయిన్ అవ్వాలి. ఏం చదువుతుండాలి? 5th క్లాస్ చదువుతుండాలి. అలా చదువుతున్నప్పుడు మాత్రం మనం అప్లై చేసుకోవడానికి అయితే అవుతుంది. సార్ మళ్ళీ నేను 6th క్లాస్ చదువుతున్నాను. మళ్ళీ 6th క్లాస్‌కి అప్లై చేసుకుంటానంటే అలా కుదరదు. ఖచ్చితంగా ఈ క్లాసెస్ మీరు చదువుతుండాలి. 7th క్లాస్ అంటే మీరు ఖచ్చితంగా 6th క్లాస్ పిల్లలై ఉండాలన్నమాట అప్లై చేసుకోవటానికి. అలా ఉంటూ ఈ ఏజెస్ మధ్యలో మీరు ఉన్నట్లయితే మీరు అప్లై చేసుకోవడానికి అనేది అవుతుంది. నాకు ఏజ్ సరిపోయింది మళ్ళీ నేను వెనక క్లాస్‌లో జాయిన్ అవుతానంటే మాత్రం కుదరదు. ఓకేనా? ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ మనం చూసుకున్నట్లయితే వీటికి సంబంధించిన అప్లికేషన్స్ అనేవి ఆన్‌లైన్‌లో ఉంటుంది. ఎగ్జామినేషన్ ఫీజ్ అనేది చూసుకున్నట్లయితే ₹100 మీరు పే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్లై చేసుకునేటప్పుడు మీరు 2 టైప్స్‌గా అప్లై చేసుకోవడం అయితే 2 స్టేజెస్ అనేవి ఉంటాయమ్మా. ఫస్ట్ ఫేజ్‌లో మనం చూసుకున్నట్లయితే మీ యొక్క పేమెంట్ ప్రొసీజర్ ఏదైతే ఉంటుందో పేమెంట్ ప్రొసీజర్ మీ యొక్క బేసిక్ డీటెయిల్స్ అనేవి తీసుకోవడం అయితే జరుగుతుంది. రైట్? నెక్స్ట్ సెకండ్ పేజ్ దగ్గరికి వచ్చేటప్పటికి ఏంటంటే కంప్లీట్‌గా మీ డీటెయిల్స్ అట్ ద సేమ్ టైమ్ మీరు ఏ స్కూల్స్‌కి అప్లై చేసుకోవాలనుకున్నారు, మీ యొక్క ప్రీవియస్ క్లాసెస్ మీరు ఏం చదువుకున్నారో ప్రతి ఒక్కటి కూడా డీటెయిల్స్ అనేవి అక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. వాటికి సంబంధించిన వెబ్‌సైట్స్ కూడా ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు చూడండి. ఇవి వెబ్‌సైట్స్ అన్నమాట. వెబ్‌సైట్స్‌లో మనకి డేట్స్ ఒకసారి చూసుకున్నట్లయితే 11, 12 2025 ఆల్రెడీ మనకి డేట్ అయిపోయింది. ఇప్పుడు మనకి ప్రెజెంటు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవటానికి అవకాశం ఉంది. ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. మల్కాజిగిరి సైనిక్ స్కూల్‌కి సంబంధించి అట్ దట్ సేమ్ టైమ్ రుక్మాపూర్ సైనిక్ స్కూల్‌కి సంబంధించి రెండిటికి మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. అప్లై చేసుకోవచ్చు. ప్రత్యేకించి నోటిఫికేషన్ మళ్ళీ ఉండదు. దాని గురించి అడగొద్దు. ఓకేనా? ఎప్పటి వరకు 21/1/2026 వరకు మనకి ఏంటంటే అప్లై చేసుకునే అవకాశం ఉంది. వెబ్‌సైట్స్ చూడండి. ఈ 4 వెబ్‌సైట్స్ ద్వారా కూడా మనం అప్లై చేసుకోవటానికి అవుతుంది. ఓకేనా? అప్లై చేసుకోండి. దరఖాస్తుకి సంబంధించి ఆల్రెడీ మీకు చెప్పడం అయితే జరిగింది. ఏ విధంగా చేసుకోవాలి. 2 దశలనేవి ఉంటాయి. 2 పేజెస్‌లో చేసుకోవాలి. ఫస్ట్ ఫేజ్ 1 మనం చూసుకున్నట్లయితే పేమెంట్ అనేది చేయవలసి ఉంటుంది. సెకండ్ ఫేజ్‌లో మనం చూసుకున్నట్లయితే అసలు అప్లై చేసేటప్పుడు మన దగ్గర డాక్యుమెంట్స్ ఏమేమి ఉండాలని చెప్పి అడుగుతారు. ఒకసారి జాగ్రత్తగా చూడండి. ప్రతి ఒక్కటి కూడా మనకి జేపీజీ ఫార్మాట్‌లో ఉండాలి. అంటే ఫోటో ఫార్మాట్‌లో ఉండాలి. డాక్యుమెంట్స్ పీడీఎఫ్ ఫార్మాట్‌లో పెట్టుకోవద్దు. అన్ని ఫోటో ఫార్మాట్‌లో ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే 10 కిలోబైట్స్ నుంచి 100 కిలోబైట్స్ లోపు మాత్రమే ప్రతి ఒక్కటి కూడా మన దగ్గర ఉండాలి. ఓకేనా? ఒకసారి జాగ్రత్తగా చూసుకున్నట్లయితే ఫోటోగ్రాఫ్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఫోటోగ్రాఫ్ అంటే మీ యొక్క పాస్ ఫోటో సైజ్‌లో ఒక ఫోటో ఒకటి ఉండవలసి ఉంటుంది. నెక్స్ట్ ఆధార్ కార్డు. ఆధార్ కార్డ్ ఒకటి పట్టుకోవాలి. మీరు ఏ క్యాస్ట్‌కి సంబంధించిన విద్యార్థులు ఓకేనా? ఎస్సీనా, ఎస్టీనా, బీసీనా లేకపోతే మైనారిటీకి సంబంధించిన వాళ్ళు ఇది మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది. అది పట్టుకొని వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయినట్లయితే అది కూడా పట్టుకెళ్ళాలి. ఖచ్చితంగా చూసుకున్నట్లయితే 40% కన్నా మీరు ఫిజికల్‌గా హ్యాండిక్యాప్డ్ అనేది ఉండాలి. ఇక్కడ మనకి హాస్పిటల్‌కి వెళ్ళినట్లయితే పర్సెంటేజ్ అనేది మెన్షన్ చేస్తారు. మినిమమ్ 40% అనేది ఉండాలి. అంటే దాటి ఉండాలి. అప్పుడే మనకి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్‌గా తీసుకోవడం అయితే జరుగుతుంది. మీకు ప్రత్యేకమైన రిజర్వేషన్ అనేది ఉంటుంది. అంతకన్నా తక్కువైతే మళ్ళీ మీరు జనరల్ స్టూడెంట్స్ కింద వచ్చేయడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మీ యొక్క ఫాదర్, మదర్ యొక్క ఏదైతే ఇన్‌కమ్ సర్టిఫికేట్ అనేది ఉంటుందో మీ సేవలు ఇస్తారండి. టైం ఉంది లేకపోయినట్లయితే మీరు ఎళ్లి చేసుకోండి. మనకి కొద్దిగా జాగ్రత్తగా మాట్లాడుకున్నట్లయితే ఒక 3, 4 డేస్‌లో అయితే వచ్చేస్తుంది. ఇన్‌కమ్ సర్టిఫికేట్ కూడా మీ దగ్గర ఉండవలసి అయితే ఉంటుంది. ఇవన్నీ పట్టుకొని మీరు వెళ్లి అప్లై చేసుకోవాలి. ఓకేనా?
నెక్స్ట్ మళ్ళీ మనం చూసుకున్నట్లయితే సో ఎగ్జామినేషన్ మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది ఫిబ్రవరిలో ఉంటుందని చెప్పేసి. వీటికి సంబంధించి మనకి రిజల్ట్స్ అనేవి ఎప్పుడు వస్తాయని చూసుకున్నట్లయితే సో మార్చ్లో కానీ ఏప్రిల్లో కానీ మనకి రిజల్ట్స్ అనేవి రావటం అయితే జరుగుతుంది. సో వీటి యొక్క అడ్మిషన్స్ అనేవి ఏప్రిల్ అయిపోయిన తర్వాత మే జూన్ లోపు అడ్మిషన్స్ కూడా కంప్లీట్ చేస్తారు. ఆగస్ట్ అనేది డెడ్ లైన్ అనేది ఇవ్వచ్చు కానీ సో ఈ లోపే మనకి అడ్మిషన్స్ అనేవి కంప్లీట్ అనేవి అయిపోతాయి అనమాట. సో ఇక్కడ డెడ్ లైన్ కూడా మనకి ఆగస్ట్ 31 వరకు ఇచ్చాడు కానీ ఆగస్ట్ 31 వరకు కూడా మనకి ఉండవు. సో ఏవైనా చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే ఎక్కువ స్కూల్స్ కదా 620 స్కూల్స్ అంటే తక్కువ కాదు. సో మ్యాక్సిమం అడ్మిషన్స్ అనేవి మీకు సో స్టార్టింగ్లోనే జూన్ జూలై లోపు అయిపోతాయి అన్నీ కూడా. ఓకేనా, సో ఆగస్ట్ వరకు ఉండవు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఎగ్జామినేషన్స్కి సంబంధించిన సబ్జెక్ట్స్ ఏముంటాయి. సో జాగ్రత్తగా చూడండి, మన కోర్సులో ఏదైతే ఈ తెలుగు సంబంధించి సో పేపర్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరగదు. బికాజ్ ఎందుకంటే ఈ తెలంగాణకు సంబంధించిన బుక్స్ కాబట్టి సో అక్కడ సిలబస్ అనేది మనకు తెలియదు కాబట్టి సో దీని గురించి ప్రత్యేకించి మనం క్లాసెస్ తీసుకోలేదు. రిమైనింగ్ సబ్జెక్ట్స్ ఏవైతే ఇంగ్లీష్, అలాగే మనం చూసుకున్నట్లయితే గణితం, సో మెంటల్ ఎబిలిటీ, సో ఎన్విరాన్మెంట్ సైన్స్ అనేది జీకే కిందకి వస్తుంది. సో అది మనం చూసుకోవచ్చు అనమాట. వాటి క్లాసెస్ అనేవి మీకు ఇప్పించడం జరుగుతుంది. ఈ క్లాసెస్ అనేవి కూడా మనకు ఉంటాయి 5th క్లాస్ పిల్లలు, అలాగే 6th క్లాస్ ఎంట్రన్స్, అలాగే సో 4th క్లాస్ కూడా అందరికీ కలిపి మనకి ఏంటంటే సో 4th క్లాస్ చదువుతున్న పిల్లలు మీరు క్లాసెస్కి అటెండ్ అవ్వచ్చు 5th క్లాస్ ఎంట్రన్స్ కోసం. 5th క్లాస్ చదువుతున్న పిల్లలు 6th క్లాస్ ఎంట్రన్స్కి అటెండ్ అవుతారు కదా, మీరిద్దరు కూడా కోర్స్కి అయితే మీరు జాయిన్ అవ్వచ్చు. రుక్మాపూర్ సైనిక్ స్కూల్కి సంబంధించిన కోర్స్ అనేది ఉంటుంది. అదే అందరికీ సిలబస్ అనమాట. ఓకేనా, ఇది ఒకసారి జాగ్రత్తగా చూడండి. నెక్స్ట్ ఇంతే, నోటిఫికేషన్ మళ్ళీ చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేదు. మీకు ఏదైనా సరే ప్రాబ్లం ఉంది, సో నోటిఫికేషన్ అప్లై చేసేటప్పుడు ఏమైనా మీకు ఇష్యూస్ అనేవి ఉన్నాయి, సో ఫర్దర్గా ఏమైనా డీటెయిల్స్ తెలుసుకోవాలనుకున్నట్లయితే సో ఇక్కడ మనకి సో 4 టైప్స్ ఆఫ్ స్కూల్స్ అనేవి ఉన్నాయి. మనం దేనికి అప్లై చేస్తున్నామో చూసుకొని ఆ స్కూల్కి సంబంధించిన 4 నెంబర్స్ అనేవి మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. వాటికి మీరు కాల్ చేసి ఏంటంటే ఫర్దర్గా డీటెయిల్స్ అనేవి తెలుసుకోవచ్చు అనమాట. సో క్లియర్గా మీకు అర్థమైంది కదండి, ఇది నోటిఫికేషన్. సో ఫర్దర్గా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే సో నాకు అడిగినట్లయితే క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, సో ఒకసారి జాగ్రత్తగా చూడండి. సో పిల్లలు మరికొన్ని డౌట్స్ అనేవి ఖచ్చితంగా అడుగుతారు. రుక్మాపూర్ సైనిక్ స్కూల్ అవనివ్వండి, లేదా మనకి జగద్గురుగట్ట దగ్గర ఉన్న సైనిక్ స్కూల్ అవనివ్వండి, లేదా మల్కాజ్గిరి ఫైన్ ఆర్ట్స్కి సంబంధించిన సైనిక్ స్కూల్కి సంబంధించి డౌట్స్ అనేవి అడుగుతారు. ఒకసారి జాగ్రత్తగా దాని గురించి మాట్లాడుకుందాం. సో రుక్మాపూర్ సైనిక్ స్కూల్కి సంబంధించి ఇఫ్ ఇన్ కేస్ మీరు ఎగ్జామినేషన్ రాసిన తర్వాత అందరికి ఒకటే ఎగ్జామినేషన్ అనేది ఉంది. సో ఫైనల్లీ ఏంటంటే దానికి సంబంధించిన షార్ట్ లిస్ట్ అయిన పిల్లల యొక్క లిస్ట్ అనేది వాళ్ళు అఫీషియల్గా వదలటం అయితే జరుగుతుంది. అందులో మీ నేమ్ ఉన్నట్లయితే చూసుకొని సో అక్కడికి వెళ్ళవలసి ఉంటుంది అనమాట. అయితే రుక్మాపూర్ కానీ జగద్గిరిగుట్ట ఏదైతే సైనిక్ స్కూల్స్ ఉన్నాయో ఇప్పుడు అఫీషియల్గా మనకి రావటం అయితే జరిగింది కాబట్టి సో ఇక్కడ నోటిఫికేషన్లు ఎక్కడ కూడా మనకి మెన్షన్ చేయలేదు ఆ స్కూల్కి సంబంధించి ఫర్దర్గా ప్రొసీజర్ అనేది ఏముంటుంది అనేది. మిగతా సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ అన్ని స్కూల్స్లో కూడా మనకి ప్రొసీజర్ అనేది ఏముండదండి. మీరు సెలెక్ట్ అయినట్లయితే డైరెక్ట్గా మీరు ఏంటంటే డాక్యుమెంట్స్ ఏమన్నా డాక్యుమెంట్స్ మీరు పర్టికులర్లీ సబ్మిట్ చేసినట్లయితే క్లియర్ అడ్మిషన్స్ అనేవి అయిపోతాయి. బట్ మనకి మల్కాజ్గిరి సైనిక్ స్కూల్ కానీ లేదా ఇక్కడ చూసుకున్నట్లయితే జగద్గిరిగుట్ట సైనిక్ స్కూల్లో కానీ సో అలా మీకు అవ్వదు. ఖచ్చితంగా మీకు ఏంటంటే ఈవెంట్స్ అనేవి ఉంటాయి. ఓకేనా, సో ప్రీవియస్లీ మనం వాటికి సంబంధించిన ఈవెంట్స్ ఏముంటాయి ఏంటి సో దానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. పైన కార్డ్స్లో పెడతాను, ఫుల్ లెంత్ వీడియో మీకు ఉంటుంది. ప్రతి ఒక్కటి కూడా బిట్ బై బిట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏముంటుంది అసలు అనేది. మీకు ఇప్పటి నుంచి మీరు ప్రిపేర్ అవ్వాలి, లేకపోతే చాలా ఇబ్బంది పడిపోతారు. అప్పుడు దానికి సంబంధించి క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. కార్డ్లో ఉంటుంది, డిస్క్రిప్షన్లో కూడా ఒక లింక్ ఉంటుంది. దాని త్రూ ఏంటంటే మీరు ఆ వీడియో చూసినట్లయితే అడ్మిషన్ ప్రాసెస్ అనేది ఏముంటుంది అనేది మీకు తెలుస్తుంది అనమాట. అసలు అడ్మిషన్ ప్రాసెస్లో మనకి ఏముంటాయి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఈవెంట్స్ అనేవి పెట్టడం అయితే జరుగుతుందండి. ఓకేనా, సో ఈవెంట్స్లో మీరు ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయాలి. మీకు ఏంటంటే అక్కడ ఈవెంట్స్లో కొన్ని మెన్షన్ చేస్తాడు 5 km ఏదైతే డిస్టెన్స్ ఉందో రన్నింగ్ పెడతాడు అంటాడు, కానీ 5 km రన్నింగ్ మీకు ఉండదు. అరౌండ్ మీకు 1800 meters రన్నింగ్ అనేది ఉంటుంది. స్కూల్లోనే ఒక ట్రాక్ అనేది ఉంటుంది, ఆ ట్రాక్లో మిమ్మల్ని పరిగెత్తించడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం స్టాండింగ్ జంప్ అని, లేకపోతే త్రో అని, లేకపోతే కొన్ని గేమ్స్ అనేవి మీకు అక్కడ సో ఫిజికల్ టెస్ట్లు అయితే పెట్టడం అయితే జరుగుతుంది అనమాట. సో అవన్నిటికి సంబంధించి క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. అది అయిపోయిన తర్వాత మీకు ఏంటంటే మెడికల్ టెస్ట్ అనేది ఉంటుందండి. మెడికల్ టెస్ట్ అంటే ప్రత్యేకించి మీ దగ్గర నుంచి బ్లడ్ శాంపిల్స్ అనేవి తీసుకొని వెళ్ళటం అయితే ఉండదు. సో అక్కడ ఎవరైతే ఆ స్కూల్కి సంబంధించిన యాజమాన్యం ఉన్నారో వాళ్ళు అక్కడే ఫిజికల్ టెస్ట్తో అయిపోయిన వెంటనే సెలెక్ట్ అయిన విద్యార్థులందరినీ కూడా మెడికల్ టెస్ట్ తీసుకుని వెళ్ళటం అయితే జరుగుతుంది. వాళ్ళు అబ్జర్వ్ చేయడం అయితే జరుగుతుంది. ఫిజికల్గా వాడు ఫిట్గా ఉన్నాడా లేదా అనే విషయాన్ని చూస్తారు.
మీ దగ్గర నుంచి డిక్లరేషన్ అనేది తీసుకోవడం కూడా జరుగుతుందనమాట. ఓకేనా? సో, పిల్లాడికి ఎటువంటి ఇష్యూస్ అనేవి లేవనేది. సో, ఫిజికల్‌గా వాళ్ళంతా చూసుకొని అబ్బాయి ఫిట్‌గా ఉన్నాడంటే సో, ఖచ్చితంగా అబ్బాయిని తీసుకోవడం అయితే జరుగుతుంది. వన్స్ అపాన్ ఎ టైమ్ ఏంటంటే ఈ మల్కాజ్గిరి లేదు. రుక్మాపూర్ సైనిక్ స్కూల్‌కి ఏంటంటే ప్రత్యేకించి మెడికల్ టెస్ట్ కూడా కండక్ట్ చేసేవారు. ఇప్పుడంత పకడ్బందీగా అయితే మెడికల్ టెస్ట్ కండక్ట్ చేయట్లేదు. దాని గురించి మీరు వరీ అవ్వక్కర్లేదు. ఓకేనా? ఫిజికల్‌గా చూస్తారు, అంతా బావుందనుకున్నట్లయితే తీసుకుంటారు. ఇఫ్ ఇన్ కేస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మారాయి అనుకున్నట్లయితే లాస్ట్ ఇయర్ మనకి కొత్త ప్రిన్సిపల్ వచ్చారు కాబట్టి సో, అంత స్ట్రిక్ట్‌గా అయితే చేయడం అయితే జరగలేదనమాట. ఈ ఇయర్ కూడా అదే కంటిన్యూ అయిందంటే ఓకే. లేదా స్ట్రిక్ట్‌గా చేద్దాం అనుకుంటే మాత్రం అప్పుడు బ్లడ్ శాంపిల్స్ కూడా తీసుకునే అవకాశం అనేది ఉంటుంది. ఇది రుక్మాపూర్ సైనిక్ స్కూల్ గాని, జగద్గిరిగుట్ట కూడా. జగద్గిరిగుట్ట గురించి అసలు ఇప్పటి వరకు ఎవరికీ తెలీదు. లాస్ట్ ఇయర్ నేను వీడియో కూడా చేయడం జరిగింది. సో, లాస్ట్ ఇయర్ వరకు దానికి ప్రత్యేకించి నోటిఫికేషన్ ఎప్పుడిచ్చాడో తెలియదు. ఎగ్జామినేషన్ ఎప్పుడైపోయిందో తెలీదు. ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత అదొక స్కూల్ ఉందని తెలిసిందనమాట. అసలు తెలంగాణలో ఉండే వాళ్ళకి ఆ స్కూల్ గురించి తెలీదు. అప్పుడు ఆ వీడియో నేను చేయడం అయితే జరిగింది. జగద్గిరిగుట్టలో ఒక సైనిక్ స్కూల్ అనేది ఉంది. అమ్మాయిల కోసం ఉందని చెప్పేసి. ఆఫ్‌లైన్‌లోనే వాడేంటంటే అడ్మిట్ కార్డ్స్ అనేది ఇవ్వటం జరిగింది. ఎగ్జామినేషన్ కూడా ఆఫ్‌లైన్‌లో చేశాడు. అడ్మిషన్స్ కూడా ఈజీగానే తీసుకున్నారు. కానీ ఇప్పుడు అలా అవ్వదు. ఎందుకంటే అఫీషియల్‌గా తీసుకోవాల్సి అయితే ఉంటుంది. అన్‌అఫీషియల్‌గా అప్పుడు అయిపోయింది గానీ. నెక్స్ట్ ఫైనల్లీ మనం చూసుకున్నట్లయితే మల్కాజిగిరిలో ఉన్న ఏదైతే ఫైన్ ఆర్ట్స్ స్కూల్ అనేది ఉందో, ఈ ఫైన్ ఆర్ట్స్ స్కూల్‌లో కూడా ఏదైతే మీకు అడ్మిషన్స్ ముందు పిల్లలకి అసలు ఏవైతే ఈ ఫైన్ ఆర్ట్స్‌కి సంబంధించి మీ పిల్లలకి నేర్పించాలనుకున్నారో, వాళ్ళకి కనీసం బేసిక్స్ అయినా వచ్చా లేదా అనే విషయం గురించి అయితే ఖచ్చితంగా టెస్ట్ అనేది చేస్తారండి. చేసిన తర్వాతే పిల్లాడిని తీసుకోవచ్చా లేదా ఆ పాపని తీసుకోవచ్చా, బాబుని తీసుకోవచ్చా అని చెప్పి వాళ్ళు డిక్లేర్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఆ స్కూల్ కూడా చాలా బావుంటుంది. మంచి టీచర్స్ అనేవాళ్ళు అక్కడ ఉండటం అయితే జరిగింది. మీకు ఇంట్రెస్ట్ ఉంది, మీ పిల్లలు ఖచ్చితంగా అటువంటి దగ్గరికి మీరు పంపించాలి. మా పిల్లలు బాగా పాటలు పాడుతారు. సో, అక్కడ పంపిద్దాం అనుకున్నా. లేకపోతే మా పిల్లలు బాగా డాన్స్ చేస్తారు. అక్కడ పంపిద్దాం అనుకున్నా. లేదా మా పిల్లలు సో, భరతనాట్యం గాని, లేకపోతే కూచిపూడి గాని ఇలాంటివి నేర్పిద్దాం అనుకున్నా. లేదా తబలా లాంటివి, లేదా ఫ్లూట్స్ లాంటివి వాయిద్దామన్నా, వయలిన్ లాంటిది వాయించడం అలాంటివి నేర్పిద్దామన్నా సరే, మీరు అక్కడికి అలా పంపించొచ్చనమాట. టోటల్‌గా 11 ట్రేడ్స్ అనేవి ఉంటాయి. 11 ట్రేడ్స్‌లో పిల్లలు తీసుకోవడం అయితే జరుగుతుంది. ఇది ఓవరాల్‌గా మనకి సో, ఈ తెలంగాణకు సంబంధించిన టీజీ సెట్ అనేది తెలంగాణ గురుకుల విద్యాలయాలు ఏవైతే ఉన్నాయో 620 స్కూల్స్ ఏవైతే ఉన్నాయో 620 పైనే ఉన్నాయి. ఈ స్కూల్‌కి సంబంధించిన సో, కంప్లీట్ నోటిఫికేషన్. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కిందన కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయొచ్చు. సో, ఏదైతే మీకు సైనిక్ స్కూల్స్‌కి సంబంధించి ఫర్దర్‌గా ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకున్నట్లయితే నేను ఆల్రెడీ చాలా ఇన్ డెప్త్‌గా ప్రతి ఒక్క విషయాన్ని పిన్ టు పిన్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసి నేను ప్రీవియస్‌లీ వీడియో అయితే చేశాను. ఆ వీడియో చూసినట్లయితే మీకు క్లియర్‌గా అర్థమైపోతుంది.